ఇలా రైతులకు వాటర్ ఇవ్వాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది. రైట్. ఓకే వెంకటరెడ్డి గారు, కాళేశ్వరం విషయంలో అవినీతి జరిగిందని చెప్పేసి బీజేపీ ముందు నుంచి ఆరోపిస్తూనే ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టుకు రిపేర్స్ విషయంలో ఎందుకు డిలే చేస్తూ ఉంది అన్నటువంటిది కూడా బీజేపీ లేవనెత్తుతా ఉంది. అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు కలిపి ఒక మంచి రసవత్తరమైనటువంటి డ్రామాను తెర మీదకి తెచ్చాయి. వీళ్ళిద్దరికీ కూడా చిత్తశుద్ధి లేదు. రైతుల పట్ల పంటల పట్ల ఏమాత్రం కూడా కొంచెం కూడా ఇది లేనటువంటి ప్రభుత్వం కాంగ్రెస్, అలాగే బీఆర్ఎస్ ఏమో అవినీతిలో కూరుకుపోయిందని చెప్తున్నారు. సో ఇప్పుడు గోవర్ధన్ గారు కొన్ని విషయాలు క్లియర్గా చెప్పారు. మరి కేంద్రం నుంచి వచ్చినటువంటి పర్మిషన్స్ వాటితోనే కదా మేము కట్టాము అనేసి బీఆర్ఎస్ అంటోంది. మరి ఎవరిది తప్పు, ఎవరిది బాధ్యత, ఎవరిని బ్లేమ్ గేమ్ పక్కన పెడితే ఇక్కడ రైతులకు జరుగుతున్నటువంటి నష్టానికి బాధ్యులు ఎవరు? ముందుగా మీకు అలాగే ప్యానెల్ పాల్గొంటున్న వారందరికీ కూడా నమస్కారం. రాజ్ న్యూస్ ప్రేక్షకులుగా సార్, ఇక్కడ ముఖ్యంగా మనం చూస్తే ఈరోజు ఈ మధ్యలో జరుగుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఇప్పుడే కాదు, ఆ గోస్ కమిషన్ అంతకుముందు నుంచి ఏదైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ అక్టోబర్ 2023 రోజు ఏదైతే ప్రాజెక్టు క్రాక్స్ రావటము, మేడిగడ్డ కూలటము ఇవన్నీ కూడా ఎప్పుడైతే జరిగాయో అప్పుడే వాళ్ళు ఎన్డీఎస్సీ కమిటీకి రెఫర్ చేశారు. వాళ్ళు వచ్చి వాళ్ళు రిపోర్ట్ 1 month లోనే ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడు దాకా 3 సార్లు రిపోర్ట్ ఇచ్చారు ఎన్డీఎస్సీ కమిటీ. ఇది ఎప్పుడు అంటే 23 నవంబర్ 2023, మే 2024, ఏప్రిల్ 2025 క్లియర్గా ఎన్డీఎస్సీ ఒకటే చెప్పింది, సరే ఇప్పటి వరకు అయితే కూలింది, అక్కడ బ్లాక్స్ లో ఇష్యూస్ వచ్చినాయి, కానీ రెమెడియల్ స్టెప్స్ రికమెండ్ చేసుకుంటూ అంటే రికమెండేషన్స్ ఇచ్చుకుంటూ డెఫినెట్ గా దీన్ని కొంత రిపేర్ చేసుకొని వాడుకోవచ్చిన ఆలోచన ఆ రోజు ఎన్డీఎస్ కమిటీ చెప్పింది. కానీ ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ 3 సీజన్ల నుంచి ఏది 24, 25, 26 3 సీజన్ల వరకు ఇప్పటి వరకు కూడా దాన్ని పట్టించుకోలేదు. అక్కడ ఏం చెప్పింది ఎన్డీఎస్ఏ, బేసిక్ గా క్రాక్ మ్యాపింగ్ కానీ, జియో ఫిజికల్ ఇన్వెస్టిగేషన్స్ కానీ, తర్వాత హైడ్రో మెకానికల్ ఇష్యూస్ కానీ, స్ట్రక్చరల్ ఇష్యూస్ కానీ, అది హైడ్రాలిక్ డిజైన్స్ కానీ, తర్వాత ఇంప్లిమెంటేషన్ లేదంటే ఆపరేషన్ మెయింటెనెన్స్, ఇవన్నీ కూడా ప్రోటోకాల్స్ రూపంగా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ క్లియర్ గా రికమెండ్ చేస్తూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్పింది. కానీ ఇప్పటిదాకా దగ్గర 30 నెలల నుంచి 3 సీజన్లుగా దాన్ని పట్టించుకోకుండా, కనీసం ఇప్పుడు డ్రాట్ వస్తుందని తెలిసి కూడా ఆ నీళ్ళని కూడా పంపు చేయకుండా కాలయాపన చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మొట్టమొదటిగా మనకు తెలుసు, కాళేశ్వరం ప్రాజెక్టు కూలడానికి, దాంట్లో మేడిగడ్డ బ్యారేజ్ కుంగడానికి కారణం బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాలని తెలుసు. ఎందుకంటే సోర్స్ దగ్గర నుంచి సోర్సు, ప్లేసు, ప్లానింగ్, డిజైన్, కన్స్ట్రక్షన్, క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్, తర్వాత దాని మెయింటెనెన్స్, ఆపరేషన్ మెయింటెనెన్స్ లో ప్రతి దాంట్లో కూడా వాళ్ళు నిర్లక్ష్యం ఏ విధంగా కనపడిందో మనందరికీ తెలుసు. అది 37 వేల కోట్ల నుంచి 131,000 కోట్లకి ఏ విధంగా పోయిందో, ఏ విధంగా అవినీతి రూపంగా మారిందో కాళేశ్వరం ప్రాజెక్టు అందరికీ తెలుసు. దాన్ని సరే అది ఎన్డీఎస్సీ రిపోర్ట్ క్లియర్గా చెప్పింది, రికమెండేషన్స్ ఇస్తూ ఎట్టి పరిస్థితుల్లో మీరు చేయాలని చెప్తే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 30 నెలల నుంచి ఎందుకు చేయట్లేదో దానికి కారణం ఏంటో చెప్పాలి. మొదటి ముద్దాయి బీఆర్ఎస్ పార్టీ అయితే, బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు అయితే, రెండవ ముద్దాయి కాంగ్రెస్ ప్రభుత్వం ఇటు రేవంత్ రెడ్డి గారు ఎందుకు పట్టించుకోవట్లేదు దీన్ని. కనీసం అట్లీస్ట్ ఇప్పుడు డ్రాట్ వస్తుందని తెలిసి కూడా, కొంత వాటర్ లిఫ్ట్ చేసే పరిస్థితి ఉన్నా కూడా, వాటర్ వస్తా ఉన్నా కూడా, కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి వాటర్ తీసుకోవచ్చిన ఆలోచన ఉన్నా కూడా ఎందుకు చేయలేకపోతా ఉంది. రెండో పాయింట్, ఎందుకంటే క్లారిటీ ఇంతకుముందు గవర్నర్ గారు చెప్పారు, డెఫినెట్ గా ప్రాణహిత నది ఈ తెలంగాణ ప్రజలకు ప్రాణం పోసే నది. దాన్ని పట్టించుకోకుండా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చాక దాన్ని అక్కడి నుంచి ఇప్పుడైతే సోర్సు ప్లేస్ మార్చడం పెద్ద దుర్మార్గమైన చర్య చెప్పాలంటే. సో అది రెండో పాయింట్ ఏంటది, కాంగ్రెస్ పార్టీ కూడా మేము వచ్చిన తర్వాత తొమ్మిడి ప్రాణహిత నది కడతాం, ప్రాజెక్ట్ కడతామని చెప్పారు. కానీ దాన్ని ఎందుకు పట్టించుకోవట్లేదు ఇప్పటిదాకా? అట్లీస్ట్ అక్కడ పట్టించుకున్నా కూడా కొంత లిఫ్ట్ తోటి, కొంత చిన్న సపోర్ట్ తోటి, గ్రావిటీ ద్వారా మరి ఆ నీళ్ళని పెద్ద ఎత్తున ఎత్తుపోసుకునే అవకాశాలు ఉండే. కానీ కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చాక చాలా హామీలు ఇచ్చింది, రకరకాల హామీలు ఇచ్చింది, కానీ ఎక్కడ కూడా పట్టించుకోకుండా 30 నెలల నుంచి టైం పాస్ చేస్తా ఉంది తప్పితే
మీడియాలో మాట్లాడమే తప్పితే ఎక్కడ కూడా ఒక ప్రాజెక్ట్ ముందుకు పోవట్లేదు, ఒక కనీసం ఏ డెవలప్మెంట్ యాక్టివిటీ కూడా ముందుకు పోని పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చేస్తా ఉంది. అన్నిటి కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వైఫల్యం చెందింది, పూర్తిగా అది ఫెయిల్ అయిపోయింది. అభివృద్ధి కార్యక్రమాలు కానీ మిగతా కార్యక్రమాలు ఎక్కడ కూడా ముందుకు పోని పరిస్థితి కనపడతా ఉంది. అండ్ మనకు తెలుసు ఇంకోటి రెండోది ఎన్డీఎస్ఏ ఘోష్ కమిషన్ రికమెండ్ కూడా చేసింది. ఇక్కడ దీంట్లో కొంతమంది పేర్లు కొంతమంది ఇన్వాల్వ్ అయ్యారు, అవినీతి అక్రమాలు జరిగినాయి, వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోమంటే యాక్షన్ తీసుకోకుండా మేడిగడ్డ అన్నారం సుందిల్ మీద ఏదైతే టోటల్ ప్రాజెక్టు మీద ఎంక్వైరీ వేయమంటే ఎంక్వైరీ వేయకుండా 9,000 కోట్ల రూపాయల మీద ఖర్చు పెట్టారో వాటి మీద మాత్రమే ఎంక్వైరీ వేసి రిపోర్ట్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక పైన సిబిఐ ఎంక్వైరీ మీరే అన్నారు కదా, బీజేపీ నాయకులు కిషన్ రెడ్డి గారు అన్నారు కదా, మాకు అప్పచెప్పండి, సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వండి, మేము దీని సంగతి ఏంటో తేలుస్తాము, ఎవరెవరిని జైల్లో పెట్టాలో అది ఇదని చెప్పి మాట్లాడారు కదా, మరి ఏమైంది? మేడం మేము అడిగింది 9,000 కోట్ల రూపాయలతో కాదు, 1,00,000 కోట్లు ఎవరైతే ఖర్చు పెట్టిరో అవినీతి అక్రమాల్లో కూరుకున్నారో వాటి మీద మేము ఎంక్వైరీ అడిగాం. ఒక ప్రాజెక్టు మీదనే కాదు, ఒక 3 బ్యారేజీల మీద కాదు, లిఫ్ట్ కానీ కాలువలు కానీ మోటార్లు కానీ రకరకాలుగా మొత్తం అన్నిటి మీద టోటల్ గా కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎంక్వైరీ అడిగితే 9,000 కోట్ల రూపాయలు ఏది ఖర్చు పెట్టారో వాటి మీద మాత్రమే ఎంక్వైరీ చేయించి రిపోర్టు ఇప్పటిదాకా పబ్లిక్ డొమైన్ లో ఎందుకు పెట్టలేదు మీరు కాంగ్రెస్ ప్రభుత్వం? మీకు వాళ్ళకున్న ఏది బంధాలకు సంబంధాలు ఏమైనా ఉన్నాయా, చీకటి ఒప్పందాలు ఏమైనా ఉన్నాయా? ఇవన్నీ కూడా మీరు చేయకుండా ఈ రోజు మీ చేతుల్లో రిపోర్ట్ ఉన్నా కూడా వాళ్ళని అరెస్ట్ చేసి లోపలేసే అవకాశాలు ఉన్నా కూడా ఈరోజు సిబిఐ ఎంక్వైరీకి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? 9,000 కోట్ల మీద ఎందుకు ఎంక్వైరీ చేయాల్సి వచ్చింది? ఇవన్నీ చూస్తా ఉంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కడో దగ్గర తప్పులు చేసుకుంటూ చీకటి ఒప్పందాలు చేసుకునే ఆలోచన క్లియర్ కనపడతా ఉంది. ఇప్పుడు కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, 1,00,000 కోట్ల మీద మీరు ఎంక్వైరీ చేస్తారా, రిపోర్ట్ తెచ్చుకుంటారా? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాకముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు, 1,00,000 కోట్లు ఎవడైతే తిన్నాడో దోచుకున్నాడో కక్కిచ్చి ఆ 1,00,000 కోట్లు కక్కిచ్చి తెలంగాణ ప్రజలకు పంచుతామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమైంది నాకు అర్థం కావట్లేదు. ఆ 10,000 కోట్ల మీద ఎంక్వైరీ చేసి తూతు మంత్రంగా చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ. మరి ఇంతవరకు ఎందుకు చేయలేదని చెప్పేసి ఇప్పుడు కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కానీ వాటిని పట్టించుకోవట్లేదు. కూడా కాలయాపన చేస్తూ కాళేశ్వరం ప్రాజెక్ట్ ని గాలికి వదిలేసి మీడియాలో ఏదో చిట్చాట చేసుకుంటూ మీడియాలో మాట్లాడుతున్నారు తప్పితే ఎక్కడ ఎందుకు చేయలేకపోతా ఉన్నారు? ఈ రికమెండేషన్స్ ఏవైతే ఇచ్చిందో, ఏవైతే ఎన్డీఎస్ఏ రికమెండేషన్స్ ఇచ్చిందో అవన్నీ కూడా ఇప్పటివరకు పూర్తి చేసి ఉంటే అట్లీస్ట్ 2 సీజన్స్ మనం సేవ్ చేసుకునే అవకాశాలు ఉండేవి. 200 టీఎంసీల నీళ్లని మనం తోడుకునే అవకాశాలు ఉండేవి. కానీ దాన్ని ఎందుకు పట్టించుకోలేదు? ఈ రోజు ఎన్డీఎస్ఏ రెస్పాన్సిబుల్ కాదు. దీనికి ఈ ప్రాజెక్టు ఓనర్ ఎవరు? తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ ప్రభుత్వంలో ఎవరున్నారు? కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ కూడా చూసి రిస్క్ చేయాల్సిన అవసరం ఉంది, రెమెడియల్ మెజర్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, రిహాబిలిటేషన్ మెజర్స్ తీసుకోవాల్సిన అడుగుదాం. కాంగ్రెస్ నాయకులతో మాట్లాడదాం, ఈ విషయాలన్నీ కూడా అడుగుదాము. ఒక షార్ట్ బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. స్టే ట్యూన్డ్.